రాజ్యసభ మాజీ సభ్యురాలు కమ్ మాజీ ఎంపీ రేణుకా చౌదరి మేడం మనసుకి ఇట్లా మంచిగా లేదా ఎట్లా అగో ఎందుకు ఏమైందే బాలన్న అంటారా ఏమావుడు కాదు ఏమన్నా ఆలోచనకి ఇట్లా చేసుకుంటా ఎక్స్లో పోస్టు పెట్టిందా లేకుంటే మేడం సోషల్ మీడియాను చూసుకునేటోళ్ళు గిట్లా పెట్టినరో ఏం కథనో కానీ ఓ పోస్ట్ అయితే పొట్టు వైరల్ అవుతుంది చూడుండ్రిగో. కేంద్ర సాహిత్య పురస్కార్ అవార్డు వచ్చిందని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల లీడర్లే కాదు అటు పెద్ద పెద్దోళ్ళంతా కూడా నందిని సిద్ధారెడ్డి సార్కు శుభాకాంక్షలు చెప్పుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటా పొట్టు విషెస్ చెప్తుంటే రాజ్యసభ మాజీ సభ్యురాలు రేణుకా చౌదరి మేడం మాత్రము నందిని సిద్ధారెడ్డి సారు ఇక లేరు, ఆయన తెలంగాణ యాస భాష కట్టు బొట్టు పండుగలు పబ్బాల గురించి ఎన్నో కథలు రాసిండు, తెలంగాణ చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసేందుకు మంచిగానే తిప్పలు పడ్డాడు అనుకుంటా ఇట్లా చెప్పుకుంటా సార్ లేడనే వార్త బాధ కలిగిస్తుంది అన్నట్టు రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టుకొచ్చింది. మరి చచ్చిపోయిండని ఎవరు చెప్పినరో ఏమో గానీ వెంటనే సారు చచ్చిపోలేదు, ఆయనకి ఎందుకు రాయి లెక్కనే గట్టిగానే ఉన్నాడు. సిద్ధారెడ్డి సార్కు సెంట్రల్ సర్కార్ అవార్డు ఇచ్చిందని సంబురంతో అందరూ శుభాకాంక్షలు చెప్తున్నారని చెప్పేసరికి వెంటనే ఆ పోస్టు తీసేసి మళ్ళీ పోస్టు పెట్టి సిద్ధారెడ్డి సార్కు శుభాకాంక్షలు అని చెప్పుకొచ్చిందట. కానీ ఆ సారికి ముచ్చటెరకై ఎంత బాధపడ్డాడో ఏమో పోన్రి, బతుకున్న మనిషిని రెస్ట్ ఇన్ పీస్ అని పెడితే ఎంత బాధ అనిపిస్తుంది. కానీ రేణుకా చౌదరి మేడం పెట్టిన పోస్టు అప్పటికే పొట్టు వైరల్ అయిపోయిందట. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క పారి ఇట్లా పరిశాలు తెచ్చిపెట్టే కాడికి వస్తుంది. నడమ సినిమేషకాలను కూడా సావక ముందే చచ్చిరని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసరికి బతుకున్న వాళ్ళు మేము ఇంకా బతికే ఉన్నామని చెప్పుకునే కాడికి వచ్చింది. ఏం సోషల్ మీడియానో ఏమో పోండి, నిజం నిలబడ్డంత సేపట్లో అబద్ధం అడకట్టంత తిరిగి వచ్చినంత పని అయిందంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.